ఇండియాని ఎవడు టచ్ చేయలేడు రా భయ్, రాసి పెట్టుకోండి. కేవలం మనం ఇంత స్ట్రాంగ్ అయ్యాం కాబట్టే గోతికాడ నక్కల్లా చూస్తున్న ఆ తోడేళ్ళ గుంపు నక్కల గుంపు ఒకటై మన నోటికాడ కూడిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాయి. బికాస్ మనం ఒకటి కడుపు కొట్టడం మన ఉద్దేశం కాదు. ఇండియా మంచిది కాబట్టే ఇప్పటికీ వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. బోర్డర్ లో సైనికులకి గుండెలు చింపి రక్తం కళ్ళ చూసి ప్రాణాలు తీసిన తర్వాత ఇట్లాంటి కొడుకులకి నీళ్లు ఇవ్వొద్దని తీసుకున్న డెసిషన్ మనం. అయితే ఇప్పుడు ఇండియాకే మనం నీళ్లు ఇవ్వొద్దని గోతికాడ నక్కలన్నా కదా, కేవలం అవే ఇప్పుడు ఒకటై మన నోటి దగ్గర నీళ్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. మనం ఒకటి మీద ఆధారపడతామా? దేహి అన్న వాళ్ళకి పడేస్తాం తప్ప. పక్కనున్న బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఇటు పక్కనున్న చైనా అవ్వచ్చు, మనకి ఎప్పటి నుంచో నెత్తి మీద పేన్లా ఉన్నటువంటి పాకిస్తాన్ అవ్వచ్చు, ఇవన్నీ ఒకటైతే భారత్ ని ఏమైనా చేయగలవా? భారత్ అంత వీక్ గా ఉంది అనుకుంటున్నారా? కాదు. భారత్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పవర్. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కల్లా టాప్ 5-6 ప్లేస్ లో ఉన్నటువంటి భారత్, దాన్ని టచ్ చేయాలన్నా ఆలోచన వచ్చినా బ్రహ్మోస్ డైరెక్ట్ గా కూడా మీ కాంపౌండ్ లో వాళ్తుంది. అది మర్చిపోద్దు. ఒకవేళ నిజంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఎన్ని దేశాలు కలిసినా భారత్ ని టచ్ చేయగలవా? టచ్ చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఏందనేది కమెంట్ చేయండి.